హలో ఫ్రెండ్స్, హోప్ యూఆర్ ఆల్ హ్యావింగ్ అన్ అమేజింగ్ డే. అసలు కెనడా దేశంలో చదవడం ఎందుకు, ఇంత కష్టపడి ఇక్కడ దాకా రావడం ఎందుకు, కెనడాలో ఉండే ఫెసిలిటీస్ అండ్ అడ్వాంటేజెస్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. కెనడా దేశం వరల్డ్స్ రిచెస్ట్ 10 కంట్రీస్లో ఒక దేశం. మీకు హయ్యర్ స్టడీస్ చేయడానికి చాలా కంట్రీసే ఉన్నాయి, బట్ కెనడానే పిక్ చేసుకోవడానికి రీజన్ మాత్రం ఈ కంట్రీలో ఉండే ఫ్లెక్సిబిలిటీ. ఫస్ట్ థింగ్ ఫస్ట్, కెనడా అన్ని దేశాల కన్నా కూడా చాలా సేఫెస్ట్ కంట్రీ. ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ. యూఎస్ఏలో 170% మనుషుల దగ్గర గన్స్ ఉంటాయి. అంటే అర్థం చేసుకోవచ్చు అసలు క్రైమ్ రేట్ ఎలా ఉందో. Gunfire tore across the dance floor. Chaos and carnage inside Borderline Bar and Grill. This is the moment inside when survivors dove for cover as the gunman unloads. We were dancing and I saw someone walk in and I saw the shots go off. The first 911 call, 11:20 p.m. There are multiple shots being fired in the back northwest area. A gunman shooting security with a handgun before turning his weapon on the crowd of college students. We dropped and we heard the gunshots out. A lot of gunshots. కొంతమంది క్రైమ్ చేయడానికి గన్స్ వాడతారు, మరి కొంతమంది క్రైమ్ నుండి తప్పించుకోవడానికి గన్స్ వాడతారు. కానీ కెనడాలో మాత్రం ఇలాంటి జాగ్రత్తలు అవసరం లేవు. ఎందుకంటే కెనడా చాలా సేఫెస్ట్ అండ్ లో క్రైమ్ రేట్ ఉన్న కంట్రీ. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కనుక థ్రెట్ ఉందని ఒక్క కాల్ 911కి చేస్తే చాలు, మిగతావన్నీ వాళ్ళే చూసుకుంటారు. నెక్స్ట్ మనం కెనడా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా క్వాలిటీ ఉంటుంది కంపారిటివ్లీ విత్ ఎనీ అదర్ కంట్రీస్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వరల్డ్స్ బెస్ట్ అండ్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడ చదువు చెప్పే వాళ్ళు అంతా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ టాలెంటెడ్. ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ప్రొఫెసర్స్గా ఉండడానికి అవకాశం ఇవ్వరు కెనడియన్స్. ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు జూనియర్స్ లెక్చరర్స్గా ఉండాల్సిందే. ఇక్కడ కోప్ అని ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉంటుంది. ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ టూల్ టు ల్యాండ్ ఏ జాబ్. మీరు 3rd ఆర్ 4th సెమిస్టర్లో ఉన్నప్పుడు ఈ కోప్కి అప్లై చేయాలి. సో మనకి టెక్నికల్తో పాటు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. అంతేకాదు కోప్ చాలా కాంపిటేటివ్ కొన్ని యూనివర్సిటీస్లో. ఎందుకు అంటే లిమిటెడ్ పొజిషన్స్ ఉంటాయి. సో ఎలా కోప్ తెచ్చుకోవాలో నేను సపరేట్ వీడియో చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ స్టడీ కాస్ట్. యుఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ ఇలాంటి కంట్రీస్లో ఎడ్యుకేషన్ ఫీజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కెనడాలో ఎడ్యుకేషన్ ఫీజ్ ఒక 2 years మాస్టర్స్ కోర్స్కి 10 to 20 lakhs ఇండియన్ రూపీస్లో ఉంటుంది. ఇంకా కాస్ట్ ఆఫ్ లివింగ్ విషయానికి వస్తే ఇది కూడా ఈజీలీ అఫోర్డబుల్ అనే చెప్పొచ్చు. ఒక ప్రైవేట్ అకామిడేషన్ కాస్ట్ వచ్చేసి $300 to $500 కెనడియన్ డాలర్స్, అంటే 15,000 to 25,000 వరకు ఉంటుంది. డిపెండ్స్ అపాన్ లొకేషన్. షేరింగ్ అయితే ఇంకా 100 to 300 కెనడియన్ డాలర్స్లోనే అయిపోతుంది. ఇంకా గ్రాసరీస్, వెజిటేబుల్స్, ట్రాన్స్పోర్టేషన్, హౌసింగ్ ఎట్సెట్రా అన్నీ కలిపి 1 monthకి ఒక 200 CAD అంటే 10,000 ఇండియన్ రూపీస్ వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జాబ్. ఎంత చదివితే ఏంటండి, అది ఏ విధంగానూ హెల్ప్ అవ్వకపోతే. సో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక కొంతమంది జాబ్స్ కోసం అప్లై చేస్తుంటారు, ఇంకొంతమంది ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు. ఈ 2 ఆప్షన్స్కి కూడా చాలా బాగా ఫ్లెక్సిబుల్. అండ్ జాబ్స్ అప్లై చేయడం, జాబ్స్ తెచ్చుకోవడం కూడా అంత ఈజీ కాదు. కాంపిటీషన్ ఉంటుంది. అఫ్కోర్స్ ఏ కంట్రీలో అయినా ఉంటుంది అనుకోండి. స్కిల్స్ ఉన్న వాళ్ళకి కెనడా మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుంది విత్ గుడ్ శాలరీ. ప్లీజ్ నోట్, యూఎస్ఏలో ఇచ్చేంత శాలరీ మాత్రం ఇవ్వరు. బికాస్ కెనడాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్లీ పార్ట్ టైం జాబ్స్. మెజారిటీ ఇక్కడ వచ్చే వాళ్ళు పార్ట్ టైం జాబ్స్తో సర్వైవ్ అవుదాం, ట్యూషన్ ఫీజ్ పే చేసుకుందాం అనుకుంటారు. ఎస్, ఈజీలీ పాసిబుల్. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నా 2nd, 3rd, 4th సెమిస్టర్ ఫీజ్ నేనే కట్టుకున్నాను. అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా నా ఓనే. ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్స్ కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా వేరియస్ స్టోర్స్ ఉంటాయి పార్ట్ టైం జాబ్ సీకర్స్ కోసం. జాబ్స్ ఈజీగా ఎలా అప్లై చేయాలి అండ్ ఎలా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలో కూడా నేను ఒక వీడియో తీసి చెప్తాను. పార్ట్ టైం జాబ్స్ కోసం కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ హైజీన్ అండి. హెల్త్ విషయానికి వస్తే కెనడాలో టాప్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన COVID-19 డిసీజ్ కేసెసే ఎగ్జాంపుల్ తీసుకోండి. డేట్ 11/06/2020 ప్రకారంగా 97,000 కేసెస్ ఉంటే 56,000 పీపుల్ రికవర్ అయ్యారు. అండ్ 7,000 పీపుల్ చాలా వయసు ఉన్న వాళ్ళు చనిపోయారు. ఇంకా రికవరీ అయ్యే వాళ్ళు ఒక 32,000 ఉన్నారు.
ఇక్కడ మెడికల్ చెకప్స్ అన్నీ ఫ్రీ, హెల్త్ కార్డ్స్ ఉంటాయి, ఓహిప్ కార్డ్స్ ఫర్ మెడిసిన్స్ ఉంటాయి, అన్నీ కూడా గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమిగ్రేషన్. కెనడాలో సెటిల్ ఈజీగా అవ్వచ్చు, మీకు పర్మనెంట్ రెసిడెన్షిప్ ఈజీగా వస్తుంది. నాకు కూడా వచ్చింది. ఈ పర్మనెంట్ రెసిడెన్షిప్ రావడానికి చాలా వేస్ ఉన్నాయి. ఒకటి మీ మాస్టర్స్ ఎడ్యుకేషన్ వల్ల, ఇంకా మీ జాబ్ వల్ల, ఇంకా మీ పాస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ వల్ల, ఎట్సెట్రా ఎట్సెట్రా. అంతేకాదు ఉండటానికి ఒక హౌస్ కూడా ప్లాన్ చేయొచ్చు చాలా ఈజీగా. ఇంకా చెప్పాలి అంటే కెనడా ఒక బ్యూటిఫుల్ కంట్రీ. ఇక్కడ విజిట్ చేయడానికి నయగరా మొదలుకొని ఇంకా ఎన్నెన్నో ప్లేసెస్ ఉన్నాయి. విత్ ఆల్మోస్ట్ 10 million square kilometers of stunning countryside. Canada is the second largest country in the world and most beautiful too. బట్ పాపులేషన్ విషయానికి వస్తే ఒక 35 million వరకు ఉంటారు. స్కీయింగ్, వేల్ వాచింగ్, కయాకింగ్ అండ్ హైకింగ్ అంటూ వీకెండ్స్ మన వాళ్ళు అంతా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీ అండ్ పొలైట్. ఎవ్రీ ప్లేసెస్ యూ విజిట్ యూ గెట్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్, గెట్ రెస్పెక్ట్. అండ్ ప్రతి పర్సన్లోనూ స్మైలింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. మీకు రోడ్స్ మీద స్మైల్తో గ్రీట్ చేస్తూ ఉంటారు. ఇంకా థ్యాంక్ యూ, ప్లీజ్ లాంటి వర్డ్స్ మాత్రం చాలా ఫ్రీక్వెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎకనామీ. మీ స్టైల్ ఆఫ్ లివింగ్ అంతా మీరు ఎర్న్ చేసే మనీ పైన ఆధారపడి ఉంటుంది. మంచి స్టైల్ ఆఫ్ లివింగ్ కావాలి అంటే మంచి శాలరీ ఇచ్చే జాబ్ ఆర్ మంచి రెవెన్యూ జనరేట్ చేసే బిజినెస్ ఉండాలి. అలా ఉండాలి అంటే స్టేబుల్ ఎకనామీ ఉండాలి. కెనడా దానికి పెట్టింది పేరు. కెనడాలో న్యాచురల్ వెల్త్కి చాలా ఫౌండేషన్ ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ, గోల్డ్, కాపర్, ఐరన్ ఓర్ అండ్ యురానియం ఇలా చాలా ఉన్నాయి. ఈ కోవిడ్ వల్ల కొంతమంది వీడియోస్ చేశారు, కెనడాలో రెసిషన్ అంటూ వీడియోస్ పెట్టారు. అవన్నీ మర్చిపోండి. ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరుగుతుంది అంటుంటే గోల్డ్ పండించే దేశం కెనడా. మరి ఎలా ఉండాలి? ఇక్కడ సెంట్రల్ ప్లేన్స్ కూడా చాలా ఎక్కువ. ఇవి ఫార్మింగ్కి హెల్ప్ అవుతాయి. కెనడా నుండి వీట్, సెరల్స్, ఇంకా వుడ్, లంబర్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా వినాలి అంటే ఇక్కడ ఈల్క్, పోలార్ బియర్స్, వేల్స్ ఇలాంటి వైల్డ్ యానిమల్స్ చూడడానికి టూరిస్ట్ చాలా వస్తూ ఉంటారు. సో చెప్పండి, కెనడాలో రెసిషన్కి ఛాన్స్ ఉందా? అండ్ ఇక్కడ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. రీసెంట్గా COVID-19తో జాబ్స్ పోగొట్టుకున్న ఎంప్లాయీస్ అండ్ మానేసిన ఎంప్లాయీస్కి కెనడా గవర్నమెంట్ సెర్బ్, CESB ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ద్వారా మనీ ప్రొవైడ్ చేసింది ఎవ్రీ students right across the country. We're launching the Canada Emergency Student Benefit to provide immediate help. At the same time, we will create new student jobs and double student grants, among other things. All of these measures will add up to approximately $9 billion for students. సో మీకు ఇన్ కేస్ ఎంప్లాయ్మెంట్ పోయినా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్కి అప్లై చేసుకుంటే చాలు. మీకు ఎవ్రీ 2 weeksకి మనీ ఇస్తారు టిల్ 1 year. సెర్బ్ అండ్ CESB బెనిఫిట్స్ మాత్రం 4 months వరకు ఇస్తారు. సో ఇవి ఈరోజు వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్. హెల్ప్ అయింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి. ఇంకా మీరు కెనడా ఆస్పిరెంట్స్ అయితే కనుక ఈ ఇన్ఫర్మేషన్ హ్యాక్స్ అనే ఛానల్ బాగా హెల్ప్ అవుతుంది మీకు. ఇక్కడ నేను నా కెనడా లైఫ్ జర్నీ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కెనడా రావడం మొదలుకొని ఇక్కడ హౌస్ అండ్ జాబ్తో సెటిల్ అయ్యే వరకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అంతేకాదు ఫ్రెండ్స్, మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే కొన్ని చాలా ఈజీ వేస్ కూడా చెప్తాను. ఇలాంటి టిప్స్ కెనడా వస్తేనే కాదు, ఏ దేశం వెళ్ళినా కూడా మీకు మనీ వచ్చేలా చేసుకోవచ్చు. చాలా లెజిట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మాత్రమే చూపిస్తాను. మీ కెనడాలో లైఫ్ స్టైల్ మీరు సంపాదించే మనీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంకా మీ ఎడ్యుకేషన్ ఫీజు కూడా మీరు పే చేసుకోవడానికి నాకు తెలిసిన అన్ని మెథడ్స్ చెప్తాను. వర్క్ అవుతుంది ఖచ్చితంగా. నాకు అయ్యింది, మీకు అవుతుంది. ఇక ఉంటాను ఫ్రెండ్స్. టేక్ కేర్ అండ్ హ్యావ్ గ్రేట్ డేస్ అహెడ్. గుడ్ లైఫ్. చియర్స్.